చూడండి ఏ మొక్క ఏంటనేది తెలియకుండానే కొనేసుకున్నాను నేను. ఎందుకంటే నాకు మామిడి చెట్టు కాయలు ఇంట్లో కాయాలి అనే ఒక పట్టుదల తప్పితే అంతకన్నా ఇంతవరకు ఏం లేదు. ఇప్పటివరకు నేను చాలాసార్లు పెట్టాను కానీ ఎప్పుడూ నాకు కాయ దాకా రాలేదు. ఈసారి వచ్చింది, నేను పెట్టిన తర్వాత కాయలు వచ్చినాయి. చూడండి, ఒక కాయ వచ్చింది. ఇది ఏం కాయ ఏంటనేది కూడా నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడే రాలి పడిపోయి ఉంటే నేను కూర్చొని ఇంకొక కాయ ఇట్లానే చిన్నది బలం జాలక పండిపోయి ఉంది. చూశారు కదా ఈ 2 కాయలు. ఇది ఏం కాయలు ఏంటి అసలు ఏం బ్రీడు అనేది ఏం తెలియదు నాకు. మామిడి చెట్టు కొన్నామా అంతే, అట్లానే కొనుక్కున్నాను. ఈ 3 చెట్లు కూడా అలానే కొనుక్కున్నానండి. నిన్నే పెట్టాను, ఎండలో కదా అంత సర్వైవ్ అవ్వవు తొందరగా. నెక్స్ట్ సీజన్కి ఆల్రెడీ పోత వచ్చింది కాబట్టి ధైర్యం, నెక్స్ట్ సీజన్ కాయలు వస్తాయిలే అనేసి. పోత అంతా డ్రై అయిపోతుంది. నాకు లేదులేండి వస్తాయి అనే ఆశ ఏం లేదు, కానీ కాకపోతే చెట్టు ఎలాంటిది అనేది చూసి కొనుక్కున్నాను నేను. ఉంటానండి.